కూకట్పల్లి వివేకానంద డిగ్రీ పీజీ కాలేజీలో సారంగ్ 2024 పేరుతో కల్చరల్ ఫెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హాజరై కాలేజీ యాజమాన్యానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ భారతదేశంలోని విద్యార్థులు చదువులో ఆటపాటల్లో చాలా స్పీడ్గా ఉంటారని తెలియజేశారు. మీరంతా చదువు పూర్తి చేసుకుని దేశ అభ్యున్నతికి పాటుపడాలని ఆయన కోరారు. కాలేజీ యాజమాన్యం మాట్లాడుతూ కరోనాకు ముందు ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించే వాళ్ళమని, కరోనా తర్వాత 2 రోజుల పాటు ఘనంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం, స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు, లెక్చరర్స్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు ఆటల పాటలు, డ్యాన్స్ ప్రోగ్రాంలు విశేషంగా ఆకట్టుకున్నాయి. Song mixed by DJ Shasi. From Hutuko Peripalam.
చదువుకునే పిల్లలు, చదువుకున్న పిల్లల పేరెంట్స్ మా పిల్లల జీవితాలు ఏంటని చెప్పి కన్నీళ్లు పెడుతున్నప్పుడు, ఆందోళన పడుతున్నప్పుడు యుద్ధాన్ని ఆపి పిల్లల్ని భారతదేశానికి చేసే చెట్ట నరేంద్ర మోడీ గారి విషయం మనం మర్చిపో. మీకు తెలుసు, మన దేశమే కాదు, ఇతర దేశాల విద్యార్థులు, ఇతర దేశాల ప్రజానికం కూడా ఆ దేశాల్లో ఆపద వచ్చినప్పుడు, కరోనా కష్టకాలం వచ్చినప్పుడు ఇవాళ ఆదుకున్న దేశం, కాపాడిన వ్యక్తి నరేంద్ర మోడీ గారి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి ఎన్ని ఎయిమ్స్ ఉండనో ఇవాళ డబుల్ పెట్టుకోగలిగిన మెడికల్ కాలేజీని. జయంతిని సందర్భంగా వివేకానంద డిగ్రీ కాలేజీలో యూత్ కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. దీనికి హైదరాబాద్ నగరంలో ఉన్న అన్ని కాలేజీలని, ఇంజనీరింగు, డిగ్రీ, ఇంటర్మీడియట్ అన్ని కాలేజీలకి ఇన్విటేషన్ ఇచ్చాము. ఈ 2 days పెద్ద ఎత్తున ఈ యొక్క కల్చరల్ ఫెస్ట్ జరుగుతున్నది. దీని కాంపిటీషన్స్ కూడా ఉన్నాయి, డ్యాన్సులు ఇవన్నీ కూడా. సో దీని ముఖ్య ఉద్దేశం మనకి ఏంటంటే, ఇది మేము రెగ్యులర్గా చేసేవాళ్ళము ఎవ్రీ 2 years ఒకసారి. కరోనా తర్వాత ఇది ఆర్గనైజ్ చేయలేదు, కరోనా పరిస్థితుల తర్వాత. దాని తర్వాత మళ్ళీ 5 years తర్వాత ఇది స్టార్ట్ చేశాము. ఈరోజు ఏదైతే ఈ యొక్క అఖండ భారత్ కోసం ప్రయత్నం చేసిన ఆ శివాజీ యొక్క ఆదర్శంగా స్వామి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మళ్ళీ ఆర్గనైజ్ చేశాము. సో దీన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇక్కడికి వచ్చిన వివిధ కళాశాల విద్యార్థులకు, అదేవిధంగా పెద్దలకు, పత్రికా ముఖులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.